ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధంతో తెలంగాణ అసెంబ్లీ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం చాట్జీపీటీ ఏఐ వాడి తయారు చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని జగదీష్ రెడ్డికి స్పీకర్ సూచించారు. దీనికి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ సభ మన అందరిది, ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంటది, అంతే తప్ప అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు, మా అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్గా మీరు కూర్చున్నారు, ఈ సభ మీ సొంతం కాదు. జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష. మరోపక్క జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. దళిత స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానించారని, ఆయన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి అహంకారంతో మాట్లాడొద్దని, క్షమాపణ చెప్పాల్సిందేనని శ్రీధర్ పట్టుపట్టారు. జగదీష్ రెడ్డి స్పీకర్ చైర్ను దూషించేలా మాట్లాడారని, ఇందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు మాటలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా నేను ఏం మాట్లాడానో చెప్పాలి, స్పీకర్ ని ప్రశ్నించడం సభా సాంప్రదాయాలకు విరుద్ధం కాదని అన్నారు. సభా సంప్రదాయాలు, స్పీకర్ అధికారాలు ఏంటో తేలాలని హాట్ కామెంట్స్ చేశారు. అన్నీ తేలాకే తను మాట్లాడతానని, లేదంటే వెళ్లిపోతానని అన్నారు. జగదీష్ రెడ్డి కామెంట్స్ సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది, అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం. కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే, అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరోపక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య వార్ నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్దాలు చెప్పించారని ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మరోపక్క జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ హయాంలో ఏం చేశారో చెప్పాలన్నారు. దళితుణ్ణి సీఎం చేశారా? వారికి 3 ఎకరాల భూమి ఇచ్చారా? రుణమాఫీ చేశారా అని నిలదీశారు. కేసీఆర్ మేనిఫెస్టోలో రైతులకు చెప్పిందొకటి, చేసింది ఇంకోటని ఆరోపించారు. ఏడాదిలో తాము చెప్పినవన్నీ చేశామని, మిగిలిన 4 ఏళ్లలో ఇంకా చేస్తామని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోయిన భార్య దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగం. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ, ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది అన్నాడు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? ఆఖరి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, బోరేస్తా, మోటార్ ఇస్తా, 1.5 ఎకరం ఉంటే 1.5 యాడ్ చేస్తా,
ఆయన ధనవంతం చేస్తాను చేసినవా చేయలే. మూడవది, ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకంగా చూపించుకున్నావు. ఇకపోతే తగ్గించ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డలు తేడమనుకుంటారు. నీ చెప్పబట్టవా? 1,00,000 అబద్దాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేనిఫెస్టో మేము చేసిన కార్యక్రమాలు లక్షల కోట్ల మంది ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. చూస్తలేవా? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు.